ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలుపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో 420 హామీలను కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. దీనిపై అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు టీ అంటే టీఎన్ఏలా వ్యవహరిస్తున్నారు. 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు 3500 రోజులు పాలించిన టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక నియంత్రిత ధ్వనితో ఈ విధమైన కుతంత్ర పుస్తక రూపంలో మా మేనిఫెస్టోలో పట్ల కక్ష సాధింపు చేయాలని విషపూరితమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ వారు. డిసెంబర్ 3 నాడు ఇవ్వాల్సిన పెన్షన్ నవంబర్ ఇప్పుడు జనవరి 3 అయింది. 2 నెలల పెన్షన్ ఉండగా 2000 ఇచ్చే పరిస్థితి లేకపోతే 4000 ఇస్తా అంటారు. అది పోనీ మేము ఎప్పటి నుంచుకొని మీ స్కీమ్ ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు రైతు దుక్కితుని కూర్చున్నాడు కదా, ఆయనకు 80% ఇవ్వడంగా విత్తనాలకు కావాల్సిన డబ్బులు లేవు చేతిలో పెట్టుకోవాలంటే మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో గది మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే. వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇంప్లిమెంట్ చేయాలి. మొదటి మెడ మీద ఉన్నది కత్తి ఉన్నది రైతు బంధు, అది ఇచ్చేయండి అని చెప్తున్నాం. మీరు చెప్పిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం. ఇంకున్నాయి మస్తు హామీలు ఉన్నాయి, ఎట్లా అవసరం పడితే అట్లా హామీలు మేము గుర్తు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7th నాడు ప్రమాణస్వీకారం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు ఇంప్లిమెంట్ చేస్తానని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మేము మమ్మల్ని శ్వేతపత్రం పెట్టుకొని మా మీద దాడి చేసే వాళ్ళు మీరు ఏం హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి.